మిత్రులారా నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ తారీఖు ఆగస్టు 29. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. ముందుగా మీ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క జయంతి కాబట్టి. ఆధునిక తెలుగు భాషకి సంబంధించి ఆయన అందించిన విశేష సేవకి గాను ఈ విధంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 29వ తారీఖున జరుపుకుంటూ వస్తున్నాం. సో మనందరం కూడా తెలుగు వాళ్ళం కాబట్టి వీలైనంత వరకు మనం సౌకర్యంగా ఉన్నంత వరకు కూడా తెలుగులోనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన వచ్చే తరాలకి కూడా తెలుగు భాష యొక్క తీయదనాన్ని తెలియజేద్దాం. అలానే ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే కూడా, అంటే జాతీయ క్రీడా దినోత్సవం. హాకీ ఆఫ్ విజార్డ్ గా పిలువబడే మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు. సో ఇట్ ఈస్ హిస్ బర్త్ యానివర్సరీ ఆన్ ద రీజన్ విచ్ వై వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ స్పోర్ట్స్ డే. సో మీకు గనక పిల్లలు ఉంటే, లేదు మీరే ఒక వాళ్ళ పిల్లలు అయితే గనక మేక్ షూర్ యూ అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్. ఒకవేళ ఒక క్రీడాంగణం, ఒక మైదానం లేదు అన్న పరిస్థితి ఉంటే అట్లీస్ట్ ఒక వ్యాయామశాలకు, ఒక జిమ్కో వెళ్ళి మీ వంతు వీలైనంతగా చెమటోడ్చండి. ఏది ఏమైనా సరే మన ఆరోగ్యం లేకపోతే నేను చెప్పేది మీకు ఉపయోగం పడదు. ఇంతకీ నేను ఏం చెప్తాను అనుకుంటున్నారా? డైలీ జాబ్ అలర్ట్స్. ఆగస్టు 29వ తారీఖుకి సంబంధించి కొత్తగా ఏమైనా మేజర్ అప్డేట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వివరాల్లోకి వెళ్తే ముందుగా BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించి గ్రూప్ ABC వాటికి సంబంధించిన వేరియస్ పోస్ట్ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ప్రస్తుతం ఒక షార్ట్ నోటిఫికేషన్ మనకే వచ్చింది, ఇంకా ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి రాలేదు. సో ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే పొజిషన్స్ని బట్టి, ఎందుకు గ్రూప్ ABC 3 ఉన్నాయి కదా. సో గ్రూప్ ఏకి ఒక ఏజ్ లిమిట్, గ్రూప్ బికి ఒక ఏజ్ లిమిట్, గ్రూప్ సికి ఒక ఏజ్ లిమిట్, మాక్సిమం ఏజ్గా ఉంది. బట్ మినిమం ఏజ్, కనీస వయస్సు అర్హత ఎంత ఉంటుందో మనకి తెలియదు. బట్ నెవర్దలెస్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది 9 సెప్టెంబర్. మనం ఇంకా ఆగస్టు 29 దగ్గరే ఉన్నాం, ఇంకా టైం ఉంది. కాబట్టి రెడీగా ఉండండి ఈ BISకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్, దానికి సంబంధించి అప్లై చేయడానికి. సో అప్లై చేయడానికి సెప్టెంబర్ నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి మధ్యలో మరొకసారి గుర్తు చేస్తాము. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి మీరు హ్యాపీగా ఆ నోటీస్ని చూసుకోవచ్చు. తర్వాత జాగ్రత్త గమనిస్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. 550 వేకెన్సీలు, 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు అని అంటున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది 28 ఆగస్ట్, అంటే నిన్న. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10 సెప్టెంబర్. సో ఈ అందు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. IOBలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలానే తర్వాత మనం ఇంకో అంశం గమనిస్తే కనుక SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు ఒక మేజర్ అప్డేట్ ఏంటి అని అంటే, తొందరగా వేకెన్సీలను డిక్లేర్ చేయబోతున్నారు. అది ఎప్పుడు అంటే 5 సెప్టెంబర్. సో రాబోయే ఇంకొక వారం రోజుల లోపల SSCకి సంబంధించిన GD కానిస్టేబుల్, అంటే ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ అవ్వచ్చు, లేదు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అవ్వచ్చు, అస్సాం రైఫిల్స్ అవ్వచ్చు, ఇలా వాటికి సంబంధించి ఏదైతే GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు, వాటన్నిటికి సంబంధించిన సమాచారం మనకు 5 సెప్టెంబర్ తెలుస్తుంది. సో వెయిట్ టిల్ దెన్. కాకపోతే మీరు ప్రిపేర్డ్గా ఉండాల్సింది ఏంటంటే 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు, అలానే 10th క్లాస్ పాస్ అయి ఉంటే SSC GDకి మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే యూనియన్ బ్యాంక్ కూడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. సో యూనియన్ బ్యాంక్ 500 వేకెన్సీలకు గాను అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు, బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నిన్న 28 ఆగస్ట్ నుంచి 17 సెప్టెంబర్ వరకు టైం ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు రెండూ కూడా 28 ఆగస్టునే ప్రారంభమయ్యాయి. కానీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB యొక్క లాస్ట్ డేట్ 10th సెప్టెంబరే, దీనిది 17th సెప్టెంబర్. సో ముందు IOBకి అప్లై చేయండి, తర్వాత యూనియన్ బ్యాంక్కి అప్లై చేయండి. తర్వాత సాహిత్య అకాడమీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు 12 వేకెన్సీలకి గాను. పొజిషన్ని బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఆబ్వియస్గా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది చదివి వివరాలని తెలుసుకుని అర్థం చేసుకుని అప్పుడు అప్లై చేయండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే
మనం కొన్నిసార్లు రిక్రూట్మెంట్స్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఈ విధంగా ఒక డిగ్రీ పొంది ఉండాలి, లేదు ఈ విధంగా ఒక డిప్లొమా ఉండాలి, లేదు ఈ విధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవన్నీ కూడా. సో మన దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, మనం ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రొసీజర్ చివరి దాకా వెళ్ళినా మనం ఆ జాబ్ అనేది తెచ్చుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకని జాగ్రత్త. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ క్లోజ్ అయ్యేది 16th సెప్టెంబర్. సో ఇంకా మనకి 2 వారాల కన్నా ఎక్కువగానే సమయం ఉంది. సో ఒకసారి జాగ్రత్తగా చదవండి, నోటిఫికేషన్ని అప్లై చేయండి. తర్వాత ఆర్ఆర్బి రైల్వే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ దీనికి లాస్ట్ డేట్ కాబట్టి. మీరు ఒకవేళ ఈ వీడియో లేట్గా చూస్తూ ఉంటే నాకు తెలియదు కానీ, బట్ ఇవాళ రాత్రి 11 గంటల వరకు మనకి సమయం ఉంది. ఈ వీడియో 9 గంటలకు వచ్చింది. సో ఇప్పటికీ పోయిందేం లేదు. స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు మేక్ షూర్ దట్ యూ అప్లై ఫర్ దిస్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ కలీగ్స్లో కానీ, చుట్టాల్లో కానీ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివి, ఏ మెకానికల్, సివిల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్లో ఇంజనీరింగ్ చదివి లేదు డిప్లొమా చేసి నేను చదివిన ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబే చేస్తానని ఎవరైతే మొండిపట్టు ఉన్నారో, అంటే డిటర్మినెంట్గా ఉన్నారు, నేను చేస్తే అదే చేస్తాను అని చెప్పి రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ గారు లాగా ఆ విధంగా మీరు చేయాలంటే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆర్ఆర్బి జేఈకి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీర్స్. అలానే ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ 27 వేకెన్సీలకు గాను రిక్రూట్మెంట్ చేపడుతుంది. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు అంటున్నారు. అప్లై చేసుకోవడానికి 30 ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్. అంటే దీనికి అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ. సో ఆలస్యం చేయవద్దు. ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీస్ దట్ వీ కెన్ గెట్ అని చెప్పాలి. సో ఒకసారి నోటిఫికేషన్ చూసుకుని వాళ్ళు ఇంతకీ బ్యాచిలర్ డిగ్రీ అని అన్నారు, కానీ పొజిషన్ని బట్టి వాళ్ళు ఇంతకీ ఏ బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు అనేది మనకు తెలియదు. బికాస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని మెన్షన్ చేయట్లేదు, సింపుల్గా బ్యాచిలర్ డిగ్రీ అంటున్నారు. సో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంజన్ ఫ్యాక్టరీ అవధి వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 82 వేకెన్సీస్కి గాను పొజిషన్ని బట్టి డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అప్లై చేయడానికి ఆఖరి తేదీ 31 ఆగస్ట్ అని అంటున్నారు, అంటే ఈ నెలాఖరికి. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు కనుక ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేస్తే కనుక ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. అలానే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్కి సంబంధించి గమనిస్తే 182 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 1 సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఇవాళ ఆల్రెడీ మనం 29 ఆగస్టులో ఉన్నాం. 30, 31 మనకి 2 రోజుల గడువు మట్టుకి మిగిలి ఉంది. సో ఆలస్యం చేయకుండా అప్లై చేయండి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సికి. అలానే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కూడా చేపడుతోంది. 300 వేకెన్సీలు ఉన్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక డిగ్రీ చేసుంటే చాలు అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్ గా బ్యాంకుల యొక్క పిఓ అలానే ఎస్ఓకి సంబంధించి కూడా అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అని అంటూ ఉంటారు. ఎవరైతే నిన్న 28వ తారీఖుతో ఐబిపిఎస్ పిఓ అలానే ఎస్ఓ మిస్ అయిపోయారో, ఫర్ వేరియస్ రీజన్స్ అన్ఫార్చునేట్లీ అప్లై చేయలేకపోయారో, ఒక విధంగా మీరు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 2 సెప్టెంబర్ మీకు అప్లై చేయడానికి ఆఖరి తేదీ. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి నోటిఫికేషన్ని పూర్తిగా చదవండి. లేదు నేను అప్లై చేస్తాను అనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. సో దట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ జాబ్ అలర్ట్స్. మీరు కనుక ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్ అలానే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఈ విధంగా మరిన్ని ఇతర కాంపిటేటివ్ పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద మార్కెట్ ఈస్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది నమ్మకం కుదరకపోయినట్లయితే మీ అంతటి మీరే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరే చెక్అవుట్ చేయండి. మీకు నమ్మకం కుదిరినప్పుడే మీరు కోర్సెస్ని పర్చేస్ చేయండి. బికాస్ మీరు ఆఫ్లైన్ మార్కెట్తో కంపేర్ చేసుకున్న, ఆన్లైన్లో ఇతర కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకున్న, డెఫినెట్లీ వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ యూ ఫర్ షూర్ విచ్ ఈజ్ క్వాలిటేటివ్ కంటెంట్. నాణ్యతతో కూడిన కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది కాంపీట్ మైండ్స్ యాప్లో. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నమ్మకం కుదరకపోయినట్లయితే మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి కానీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు మమ్మల్ని కాల్ చేసి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోండి. అదేనండి, మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్, ఈ జాబ్ అలర్ట్స్ మేబీ కొంతమందికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అంటే మీరు ఏదైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో ఆ విధంగా ఏ జాబ్ ఉండకపోవచ్చు. బట్ సేయింగ్ దట్, ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్. తర్వాత మీకు కావాల్సిన డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ వెనకాల మీరు రన్ చేయొచ్చు.
వెల్ ఫస్ట్ ప్లేస్లోనే మీకు కావాల్సిన డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ విధంగా అవకాశం వస్తే దట్స్ ఫేర్ అండ్ గుడ్ ఎనఫ్. బట్ రాకపోతే మీరు ఎన్ని రోజులు అలా ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై టు గెట్ అ గవర్నమెంట్ జాబ్, దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ దట్ యూ వాంట్. అలానే కొన్నిసార్లు మనకు ఉపయోగపడకపోయినా మనకి తెలిసిన వాళ్ళకో లేదు మనకి తెలిసిన వాళ్ళకి వీటి గురించి తెలియకో వాళ్ళు అప్లై చేస్తూ ఉండుండ్రు. అందుకని ఈ వీడియోని ఎంతగా వీలైతే అంతగా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, అది ఎస్ఎస్సి అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, మరే ఇతర ఎగ్జామ్ అయినా సరే, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు సాధిస్తారు, ఆ నమ్మకం మాకుంది. మీరు కూడా అదే విధంగా మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, కష్టపడి ప్రిపేర్ అవ్వండి. మేక్ ష్యూర్ సమస్యలను ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుంటారండి. అండ్ వీ రియల్లీ వాంట్ టు సీ యూ యాజ్ అ గవర్నమెంట్ అఫీషియల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఆన్ దట్ నోట్ మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఎప్పుడు ఒక వీడియో వచ్చినా, ఇట్ కెన్ బి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ షో, వెదర్ ఇట్ కెన్ బి ద డైలీ జాబ్ అలర్ట్స్, వెదర్ ఇట్ కెన్ బి ఎనీ అదర్ లైవ్ క్లాస్ ఫర్ దట్ పర్టికులర్ మ్యాటర్, మీరు ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేస్తారు కదా, చేస్తారు, బికాస్ మీరు ఏది కూడా ఇంపార్టెంట్ని మంచిదాన్ని వదులుకోరన్న సంగతి నాకు తెలుసు. ఆన్ దట్ నోట్ యాజ్ సెడ్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నమస్కారం.